విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను విద్యను వ్యక్తిత్వ శక్తి వెలికి తీయడానికి ఉపయోగపడేలా కృషి చేసే విధానమే ఈ ఓపెన్ హౌస్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించడానికి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు తమ పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రతి సబ్జెక్టు మొత్తం 6 నుండి ముఖ్యమైన విషయాలను సేకరించి ప్రదర్శనగా ఏర్పాటు చేయటమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి వాటి గూర్చి వచ్చిన పేరెంట్స్కి వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరాముల వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ మేడం శ్రీమతి శారదాదేవి మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వచ్చేసి 4th క్లాసు, చిన్న అబ్బాయి ఇప్పుడు నర్సరీ స్టాండర్డ్. అండ్ ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ చుట్టూ ఉన్న వరంగల్ స్కూల్లో కన్నా ది బెస్ట్ అని నేను నా ఒపీనియన్గా చెప్పగలను. ఎందుకంటే ఇందులో అన్ని రకాలుగా టీచర్స్ కానీ పేరెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు వచ్చేసి చాలా యాక్టివ్, వాళ్ళకి ఇంకొంచెం పుష్ చేసి కూడా వాళ్ళని అన్నిట్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. మా పెద్ద అబ్బాయి కూడా నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాడు, 4th క్లాస్ వరకు. స్టిల్ ఇప్పుడు 4th కంప్లీట్ అయింది. సో మా చిన్న అబ్బాయి అక్షయ్. ఈ ఓపెన్ హౌస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. వీడికి ఇది ఫస్ట్ ఇయర్, కానీ మా పెద్ద అబ్బాయి ప్రతి ఇయర్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను మా ఫ్రెండ్స్కి కూడా సర్కిల్లో కూడా చెప్తే వాళ్ళు కూడా వేరే స్కూల్ నుండి ఈ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. పిల్లలకు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మేము ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తాం. ఓపెన్ హౌస్కు తర్వాత ఎగ్జిబిషన్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జిబిషన్ అంటే ఒక పిల్లవాడు ఒక ఎగ్జిబిషన్ అక్కడ పెట్టి దాని గురించే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఏదో ఒక ప్లాంట్ అనుకోండి, ప్లాంట్ గురించి ఒక అబ్బాయి ఆ క్లాస్ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎగ్జిబిషన్ అంటే ఆ లెసన్లో ఉన్న ఎంటైర్ టాపిక్స్ అన్నీ, మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ తీసి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతి పిల్లవాడు నేర్చుకొని ఇయర్లో అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ను ఏం చేస్తామంటే దాన్ని ఒక ఓపెన్ హౌస్ లాగా పెట్టి దానికి లైవ్ యాక్టివిటీస్ పెట్టి కొన్ని చార్ట్స్ పెట్టి టోటల్గా అందరూ ప్రతి స్టూడెంటు ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లవానికి వచ్చి అది స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అంటే ఎంతమంది అక్కడ ఉన్నా కూడా ఎంతమంది ముందైనా కూడా చెప్పడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. అదొకటి బెస్ట్ ప్రాఫిట్ మనకు. రెండవది ఏంటంటే వాళ్ళకు నేర్చుకోవడం అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళని చూసి రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తర్వాత పేరెంట్కి కూడా అర్థమవుతుంది, ఏంటి మా అబ్బాయి స్కూల్లో ఏం చేస్తున్నాడు, అకాడమిక్స్లో ఏం చేస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. సో అది మేము ప్రతి ఇయర్ మేము కండక్ట్ చేస్తాం కాబట్టి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము చాలా సాటిస్ఫై అయినాము, పేరెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యారు. టీచర్స్ ముఖ్యంగా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరు పైన నా ధన్యవాదాలు. మేము చాలా హెల్ప్ చేస్తుందండి. మేము ఏది అడిగినా కాదనకుండా మాకు అన్ని మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పిక్చర్స్ అన్నీ స్పెషల్గా గ్రాఫిక్ వర్క్, కంప్యూటర్ వర్క్ అంతా మా కంప్యూటర్ ఆపరేటర్ రజని, హర్ నేమ్ ఈజ్ రజని, చాలా హెల్ప్ చేసింది. తన హార్డ్ వర్క్ అంతా మీకు ఇప్పుడు ఈ ఎగ్జిబిట్స్లో కనబడుతుంది. ఈ పిక్చర్స్ అన్నీ కంప్యూటర్ ద్వారా తీసి ఇవ్వడం, మేము ఎలా అడిగితే అలాంటి పిక్చర్స్ తను మాకు ప్రొవైడ్ చేసి ఇవ్వడం, చాలా థ్యాంక్స్ అండి రజని. థ్యాంక్ యూ సో మచ్. My name is Rajni Andi. Thank you so much. The open house program is very well conducted here. Students are getting encouraged. Their self-confidence and inner strength is being exhibited out. And especially, I studied in this school. My husband also studied in this school. And we got to know about the seminars here itself when I was in 10th. And in colleges, now it is very useful. And in this school, each and every children is very unique. Their uniqueness is exhibited out in a very well way. And we get confidence, we get the inner strength out. I learned so much from this school, and this school is very different from other schools. And